గురుగారు, మన సనాతన ధర్మంలో ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. కొంతమంది అలా చేయాలి ఇలా చేయాలని చెప్తారు, మరి కొంతమంది అలా కాదు ఇంకొకలా చేయాలని చెప్తూ ఉంటారు. ధర్మం ఒకటే ఉండేటప్పుడు ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తూ వస్తూ ఉంటారు? అలాగే కాలానికి అనుగుణంగా ఈ ధర్మంలో మార్పులు చేర్పులు అవసరం లేదంటారు. ఆచార ప్రభువో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. అంటే చ్యుతిలేని శాశ్వతుడైన పరమాత్మని ఆశ్రయించాలంటే సదాచారం ఉండాలి. ఈ సదాచారంలో భాగమే మనం ఆచరించేటువంటివి ఈ దైవ పూజాధికాలే, వ్రతాలైనా హోమాలైనా జపాలైనా ఇవి. వీటిల్లో విభాగాలు ఉంటాయండి, అయితే విభేదాలు ఉండవు. మీరు చెప్పినట్టుగా వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారంటే విశిష్టాద్వైతులో రకంగా అంటారు, ద్వైతులో రకంగా అంటారు, అద్వైతులో రకంగా అంటూ ఉంటారు. కానీ ఎవరు చెప్పినా కూడా ఈశ్వర అస్తిత్వంతోనే చెప్తూ ఉంటారు. అయితే మీరు చెప్పింది ఒక చిన్న మెలిక కూడా ఉంది. కఠినమైనటువంటివి లేకపోతే కొన్ని అలా ఇలా అంటున్నారంటే ఒకే వ్రతాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తూ ఉంటే ఏది సరైనటువంటిది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. మనం ఏదో గుడ్డిగా వెళ్ళిపోకూడదండి. అలా వెళ్ళమని ఎక్కడ కూడా భగవంతుడు చెప్పలేదు. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనా సయత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే. లోకాన్ని కూడా గమనించాలి మనం కాస్త. ఎవడో వచ్చి కొత్తగా నేను పూజా విధానం కనిపెట్టానండి దాని ప్రకారం చేద్దాం అని అంటే వెంటనే వెళ్ళిపోవటం కాదు. లోకధర్మం అది అంగీకరిస్తుందా, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, మన వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి దాన్ని ఆచరించాలి. దీన్ని కూడా ఒక పెద్ద ఆయన ఒకటి చెప్పారండి, మనకి బాగా మీరు కూడా వినుండొచ్చేమో, గంప శ్రాద్ధం అని అంటారు. అంటే ఆచరించేప్పుడు జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, చేయకపోతే ఇదిగో ఈ గంప శ్రాద్ధంలాగా అవుతుంది. అంటే మనం తెలుసుకుని ఏం కర్మ చేయబోతున్నాం, దీనికి పెద్దలు విధానం ఎలా చెప్పారు, దీన్ని పురోహితుడి ద్వారానో లేకపోతే పెద్దల ద్వారా తెలుసుకుని దాన్ని అలా ఆచరిస్తూ ఉంటే ఆ ఫలితాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంది. ఒకళ్ళ ఇంట్లో పిల్లి ఉండేది. ఆ పిల్లి పాపం వాళ్ళ ఇంట్లో శ్రద్ధగా చేస్తే కదా శ్రాద్ధం, ఆ శ్రాద్ధం చేస్తూ ఉండేవాళ్ళు. చేస్తుంటే ఈ పిల్లి వచ్చి మధ్యలో ముట్టుకుంటే అవన్నీ కూడా మైలు పడతాయి కదా. అందుకని ఆ పిల్లి ఆ పూజ అయ్యే వరకు కూడా ఏం చేయాలో తెలియక దాన్ని నెత్తిని పెట్టేవాళ్ళు ఆ గంప. అది ఆ పూజ అయిపోయిన తర్వాత అంతా ఉద్యాపనమో లేకపోతే ఆ శ్రాద్ధం ముఖ్యంగా అయిపోయిన తర్వాత దాన్ని విడిచిపెట్టేవాడు. ఇది గమనించారు వాళ్ళ వంశంలో వాళ్ళు. అయితే ఆ పిల్లి చచ్చిపోయింది. మా తాతగారు చేసినప్పుడు ఆ పిల్లి గంపను అక్కడ పెట్టేవాళ్ళు, ఇప్పుడు అది పెట్టకపోతే తప్పు అవుతుందేమో అని చెప్పి ఆ శ్రాద్ధం పెట్టినప్పుడల్లా ఆ గంప పెట్టి అక్కడ పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవసరం పిల్లి ఉందా, మరి ఎందుకు అది? అంటే ఇలా ఆచరించి చేస్తూ ఉంటే దాన్ని గంప శ్రాద్ధం అని చెప్పి ఎగతాళి చేసేవాళ్ళు. కాబట్టి ఒకళ్ళు చేస్తున్నారని కాదు, సశాస్త్రీయంగా వైజ్ఞానికంగా మన ఋషికల్పం ఎలా చెప్పబడిందో అలా మనం చేయటం అనేటువంటి దాన్ని నేర్చుకోవాలి. లోకంలో డబ్బు కోసం, అంటే డబ్బు వల్ల దానం అంటారు దాన్ని, ఆ ద్రవ్యం ఇవ్వటం వల్లే దక్షిణ పాంతు యజమానస్య కామాహ అని ఆ యజమానుడి యొక్క కోరికలు పూర్తవ్వాలంటే దక్షిణ ఇవ్వాలి. కానీ వాళ్ళు ఒకదానికోటి చేస్తున్నారు అని అంటే కూడా మనం సమీక్షించుకునేటువంటి పద్ధతి ఉండాలి. వాళ్ళతో అడిగి వాళ్ళు చెప్పినటువంటి విధానం మనకి వాళ్ళ సంప్రదాయజ్ఞులు. అందుకే కుల పురోహితులు అని పెట్టుకునే వాళ్ళు ఎవరో కనిపించి 4 కంకణాలు 4 ఉంగరాలు బొంగరాలు వేసుకున్న వాళ్ళందరినీ తెచ్చుకుని పెట్టుకునేవాళ్ళు కాదు. తమ ఆచారములు తెలిసి తమకంటూ ఒక పురోహితులను పెట్టుకునేవాళ్ళు. పెట్టుకుని వాళ్ళ ద్వారా వ్రతాలు జపాలు ఇవి చేయించుకోవటం అనేటువంటి ఒక సంప్రదాయం ఉంది. క్రమంగా అది మరుగుపడుతుంది. అది వస్తే ఇలాంటివన్నీ పోతాయండి. లోకంలో ఏది ఆచరించాలో యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన, అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి అలా సంప్రదాయం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ సంప్రదాయ నిష్ఠతో మనం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వైదికంగా నిర్వహించుకుంటాం.